మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో సొసైటీ సమాజం ఎలా ఉన్నది, సమాజం సో ఆల్మోస్ట్ తొలి వేదిక కాలానికి మళ్ళీ వేదిక కాలానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. వర్ణ సిస్టమ్ అలానే ఉంటుంది. సో వర్ణ వ్యవస్థ ఉంది కదా, సో వర్ణ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇంకా. సో వర్ణ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఇంకా. సో ఆల్రెడీ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ పటిష్టంగా తయారవుతుంది అనమాట. సో వర్ణ వ్యవస్థ ఎవరు ఉంటారు? బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు అండ్ శూద్రాసు 4 కమ్యూనిటీస్ ఉంటారు. బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎవరు ఉంటారు? స్కాలర్సు, పురోహితులు, తత్వవేత్తలు ఇట్లా ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళని. సో క్షత్రియులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రొటెక్టర్స్ అనమాట. ప్రొటెక్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్, పరిపాలన చేసేవాళ్ళు, రాజులు, ఇంకా మనకి ఆర్మీ చీఫ్స్ అంటారు కదా, కమాండర్స్, ఆర్మీ అధ్యక్షులు ఇట్లా ఉంటారనమాట, సైన్య అధ్యక్షులు అట్లా. సో వైశ్యాస్ అనేవాళ్ళు కంప్లీట్గా మర్చెంట్స్, ట్రేడర్స్ ఇలా ఉంటారు, వ్యాపారులు ఇలా ఉంటారు. సో శూద్రాస్ అనేవాళ్ళు ఫార్మర్స్, లేబర్స్ ఇలా ఉంటారనమాట. సో ఇలా 4 వ్యవస్థలుగా తీసుకొచ్చారు వర్ణ వ్యవస్థని. సో అయితే వీళ్ళకి కొన్ని ఉండేదన్నమాట. కొన్ని ఎలా అంటే వాళ్ళకి కొన్ని మాత్రమే ఉండేది, అవి మిగతా వాళ్ళకి ఉండవు. సో మిగతా వాళ్ళకి అటువంటి ఆచారాలు అటువంటి ఉండవు అనమాట. సో అవేంటో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని సాక్రిఫిషియల్ రిచువల్స్ ఇంక్రీజ్డ్. సో ఇక్కడ కొన్ని రిచువల్స్ అనమాట. రిచువల్స్ అంటే ఏంటి? ఆచారాలు. సో ఆచారాలు సాక్రిఫైజర్ రిచువల్స్ అనమాట. మామూలుగా యుద్ధానికి వెళ్లే ముందు రాజులు అక్కడ బలిస్తారనమాట. సో ఒక ఆవుని కానీ దున్నను కానీ బలిస్తారు. మీరు బాహుబలి మూవీలో కూడా చూస్తుంటారు. సో అప్పట్లో మనకి వేదిక టైం నుంచి ఉన్నాయన్నమాట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆవుని కానీ వాటిని బలిచ్చేవాళ్ళు. సో బలిచ్చి యుద్ధానికి వెళ్తారనమాట. ఇటువంటి సాక్రిఫైజ్ రిచువల్స్ అనేవి పెరిగాయి అప్పట్లో. సో ఓకేనా. ఇదే కాకుండా చాలా రిచువల్స్ అనేవి, ఆచారాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మనకి తొలి వేద కాలంలో తక్కువ ఉంటాయి రిచువల్స్ అనేవి, ఇక్కడ విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. లేటర్ వేదిక్ పీరియడ్లో వర్ణ వ్యవస్థ పటిష్టంగా అవుతుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. తొలి వేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఒక మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. తర్వాత రిచువల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. సో పూజలు, యాగాలు, కైంకర్యాలు ఇట్లాంటివి ఎక్కువ పెరిగిపోతాయి, బలిదానాలు ఇట్లాంటివి పెరిగిపోతాయి అనమాట. సో విచ్ ఎన్హాన్స్ ఇంటూ ఇన్ఫ్లుయెన్స్ ది పవర్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. ఇప్పుడు ఆచారాలు పెరిగాయి. సో పూజలు, యాగాలు ఇవన్నీ పెరిగితే ఎవరికి ఇంపార్టెన్స్ వస్తుంది? బ్రాహ్మిన్స్కి వస్తుంది, ఎందుకంటే పురోహితులు కదా. సో బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు పురోహితులు, అవునే కదా. సో ఇప్పుడు పురోహితులు లేకుండా ఏం చేయలేరు, ఎటువంటి రిచువల్స్ అనేవి చేయలేరు. ఏ రిచువల్స్ కూడా పురోహితులు లేకుండా చేయలేరు. కాబట్టి పురోహితుల యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోతుంది. అంటే బ్రాహ్మిన్స్ యొక్క డామినెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఓవరాల్గా ఆ కింగ్డంలో రాజు కంటే బ్రాహ్మిన్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది అనమాట. రాజు కేవలం పరిపాలించడము, సంరక్షించడము, రాజ్య విస్తరణ చేయడము. సో మిగతా ఇటువంటి రిచువల్స్ కావచ్చు, రాజు యొక్క సలహాదారులుగా మొత్తం కూడా బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ అనేది పెరిగిపోతుంది. సో దీంతో అట్టడుగు వర్గాలు ఉన్నారు కదా, వాళ్ళలో వ్యతిరేకత పెరిగిపోతుంది అనమాట. అంటే ఇది అన్సర్టన్ పీరియడ్ అనమాట. అంటే వివక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శూద్రుల మీద వివక్షత ఎక్కువగా ఉంటుంది. పంచములు అంటారు కదా, వాళ్ళ మీద ఎక్కువ వివక్షత అనేది ఉంటుంది అనమాట. ఎందుకు? బ్రాహ్మిన్స్ యొక్క డామినెన్స్ పెరిగిపోవడం. సో కాబట్టి ఈ పీరియడ్, సో లేటర్ వేదిక్ పీరియడ్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది విపరీతంగా ఉంటుంది అనమాట, తారాస్థాయిలో ఉంటుంది. సో ఓకే, ఇది అర్థమైంది కదా. ఎందుకంటే రిచువల్స్ ఇటువంటివి పెరుగుతాయి అనమాట. సో ప్రతి ఒక్కరు పూజ చేయాలి, పూజ చేయకుండా ఏమైనా అవుతుందేమో, ఇటువంటి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా పురోహితులు అవసరం ఉంటుంది. ఎటువంటి మనకి పూజలు కావచ్చు, దేనికైనా. సో ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి దానికి పురోహితుడు ఉంటాడు. సో అన్నప్రాసన, నేమ్ పెట్టేటప్పుడు కావచ్చు, తర్వాత రిమైనింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం కావచ్చు, ఇట్లా రాజుల కాలంలో. సో కాబట్టి పురోహితుడు అనేది డామినెన్స్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని ద్విజ అంటారు. రాసుకోండి, ద్విజ. సో ద్విజ అంటారు. ద్విజ అంటే ట్వైస్ బాన్ అనమాట, 2 సార్లు పుట్టడం అని చెప్పేసి అర్థం. సో రాసుకోండి, ద్విజ అని పెట్టుకోండి. సో బ్రాకెట్లో 2 సార్లు పుట్టడం, 2 సార్లు జన్మించడం అని. సో ద్విజ అనే కాన్సెప్ట్ ఈ పీరియడ్లో ఎవాల్యుయేషన్ అవుతుంది అనమాట. కొత్త కాన్సెప్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే ట్వైస్ బాన్ కదా, 2 సార్లు జన్మించడం. 2 సార్లు జన్మించడం అంటే సో ఎలా పుడతారు పిల్లలు? పేరెంట్స్ నుంచి పుడతారు. సో కాబట్టి ట్వైస్ బాన్ అంటే ఒకటి తల్లిదండ్రుల నుంచి, తల్లిదండ్రులు, సో పేరెంట్స్ అనమాట. ఒకసారి పేరెంట్స్ నుంచి పుడతారు, ఇంకోసారి ఎలా పుడతారు? గురువుల నుంచి, టీచర్స్, గురువులు. సో ప్రతి మనిషికి ద్విజ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇందులో ఒకటి పేరెంట్స్ నుంచి పుడతారు, ఇంకోటి వచ్చేసి టీచర్ నుంచి పుడతారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే టీచర్ యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంటుంది, తనకి చదువు చెప్పి జ్ఞానాన్ని పెంపొందిస్తారు కదా. సో అలా. సో తల్లిదండ్రుల యొక్క కాన్సెప్ట్ ఏంటి? పిల్లల్ని పెంచడము, వాళ్ళ జీవితానికి సంబంధించి అన్ని చూసుకోవడం. సో గురువు ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని బోధించడము, వాళ్ళ యొక్క జీవన వికాసాన్ని, జీవన ప్రమాణాన్ని పెంచడం ఇలా ఉంటాయన్నమాట, అవునా కదా. సో కాబట్టి ద్విజ అనే కాన్సెప్ట్ వస్తుంది. కానీ ఇది అందరికీ ఉండదు. ద్విజ అనే కాన్సెప్ట్ అనేది ఓన్లీ అగ్రవర్ణాలు అంట కదా, దాంట్లో వర్ణ సిస్టంలో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ మాత్రమే ఉంటుంది, శూద్రులకు ఉండదు. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ మాత్రమే ఉంటుంది అన్నమాట, క్షత్రియాస్ వాళ్ళకే. కాబట్టి ట్వైస్ బార్ అంటే ఒకటి పేరెంట్స్ నుంచి పుట్టడం, ఇంకోటి వచ్చేసి గురువుల నుంచి పుట్టడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆరో మార్క్స్ పెట్టుకొని రాసుకున్నారు అవి. సో ద్విజ కాన్సెప్ట్ దగ్గర. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ వస్తుంది. రేపు మీకు ఎగ్జామినేషన్ అడిగితే ద్విజ కాన్సెప్ట్ ఎప్పుడు ఎవల్యూషన్ అయిందంటే
ఎర్లీ వేదిక్ పీరియడ్లో కాదు, లేటర్ వేదిక్ పీరియడ్లో. సో వాళ్ళ స్టేట్మెంట్లో ఖచ్చితంగా ఇస్తారు, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఇట్లా ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. సో ఇక్కడే మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా వస్తుంది, ఉపనయన అని చెప్పేసి. ఉపనయన అని చెప్పి కాన్సెప్ట్ వస్తుంది. సో ఉపనయన అంటే జంధ్యం అంటారు కదా, సో థ్రెడ్లో వేసుకుంటారు కదా. సో అందరూ వేసుకుంటారా? లేదు. వర్ణ వ్యవస్థలో ఉంటే ఫస్ట్ ముగ్గురు మాత్రమే వేసుకుంటారు. సో బ్రాహ్మణ్స్, క్షత్రియాసు, వైశ్యాసు మాత్రం వేసుకుంటారు, శూద్రులకు ఉండదు. ఇది ఓన్లీ టు అప్పర్ సెక్షన్స్ అనమాట. యజ్ఞోపేతం అని కూడా అంటారు దాన్ని. థ్రెడ్ వేసుకుంటారు కదా, వైట్ థ్రెడ్. సో ఇట్లా అది ఒక సెరమనీలో ఏర్పాటు చేస్తారు. చిన్నపిల్లల వయసు వచ్చిన తర్వాత సెరమనీలో ఏర్పాటు చేసి అది పురోహితులు, వేద పండితుల మధ్యలో వేస్తారనమాట. సో కాబట్టి ఇది ఎవరెవరికి ఉండేదంటే ఓన్లీ అప్పర్, అంటే మనకి బ్రాహ్మిన్స్కి, క్షత్రియాసు, తర్వాత వైశ్యాసు, వీళ్ళకి మాత్రమే ఉంటాయి. ఉపనయన అనే కాన్సెప్ట్, ఉపనయన అని రాసుకోండి. ఉపనయన అంటే సాక్రెడ్ థ్రెడ్ అనమాట, పవిత్రమైనటువంటి ఒక దారం లాంటిది. సో పవిత్రమైనటువంటి దారం, సో దాన్ని వాళ్ళు ధరిస్తారు. ఉపనయన అనే కాన్సెప్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది. బ్రాహ్మిన్స్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పురోహితులకి, పిల్లలకి వేస్తూ ఉంటారు ఉపనయన అని చెప్పేసి. మేల్కి జంధ్యం అంటారు, మామూలు యజ్ఞోపేతం అనాలి దాన్ని, జంధ్యం అంటారు ఎక్కువగా మామూలు లోకల్గా. సో ఈ థ్రెడ్ అనమాట, ఇది ఎవరికంటే ఓన్లీ వీళ్ళకే ఉంటుంది. సవన కాదా, అప్పర్ సెక్షన్స్కి ఉంటుంది అనమాట, వర్ణ వ్యవస్థలో ఉండే వాళ్ళలో. సో క్యాస్ట్ సిస్టంలో కాదు, వర్ణ వ్యవస్థలో ఉండే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్కి ఉంటుంది, శూద్రులకు ఉండదు. శూద్రులు ఎవరికి కూడా ఆ థ్రెడ్ అనేది ఉండదు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే ఉపనయన అంటారు. సో దీని అర్థం ఏంటంటే, ఉపనయన కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, సో వాళ్ళల్లో జ్ఞానేంద్రియాలు అవన్నీ కూడా ఒక సెన్సెస్ అంటే కంట్రోల్లో ఉండటము, జ్ఞానానికి గుర్తుగా అనమాట అవన్నీ కూడా. సో అవునే కాదా, ఇట్లా ఈ ద్విజ కాన్సెప్ట్ నెక్స్ట్ ఉపనయన కాన్సెప్ట్ అనేది వస్తుంది. పవిత్రమైనటువంటి కాన్సెప్ట్గా తీసుకొస్తారు. ఆచారాలుగా అప్పర్ సెక్షన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇవి అప్పర్ సెక్షన్స్ అంటే వర్ణ సిస్టంలో ఉంటాయి, వర్ణ వ్యవస్థలో ఉంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాస్కి మాత్రమే ఉంటాయి. సో అర్థమైందా? సొసైటీ అనేది ఈ విధంగా ఎవల్యూషన్ అయిందనమాట. సో ఇంకా ఉంటాయి మనకి, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉన్నది ఇప్పట్లో, సో కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, సో మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉన్నది, ఇప్పుడు మనం చూద్దాం దానికి సంబంధించి సమాజంలోనే. సో నెక్స్ట్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడ. సో ఫ్యామిలీ అనేది చాలా క్రూషియల్, ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తారు ఇక్కడ. సో ఫ్యామిలీ వాజ్ ది ఇంపార్టెంట్ సోషల్ యూనిట్. అంటే సొసైటీలో ఏదైనా ఒక యూనిట్, అంటే మనకి ఉన్న దాంట్లో బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఫ్రెండ్షిప్, ఇట్లా అన్నిటికంటే కూడా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఓకేనా, కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. రాసుకోండి, కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఫ్యామిలీ వచ్చేసి ప్యాట్రియార్కల్ అనమాట, పితృస్వామిక వ్యవస్థ. ఇక్కడ కూడా పితృస్వామిక, సో పితృస్వామికంగా ఉండేది అనమాట, పితృస్వామిక వ్యవస్థ కిందే ఉండేది. అంటే మొత్తం ఫ్యామిలీలో ఒక మేల్ పర్సన్, ఎక్కువ ఏజ్ ఉన్న మేల్ పర్సన్ హెడ్గా ఉంటాడు. సో ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి పెద్ద ఆయన, సో మేల్ పర్సన్ హెడ్గా ఉంటాడు అనమాట. సో ఇక్కడ అయితే ఇక్కడ ఎక్కువగా మనం చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్, సో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు. సో అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు, సో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కువ ఉండేది అనమాట. సో లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేదంటే 4-3 జనరేషన్స్ ఉండేవాళ్ళు. పిల్లలు, చిన్నపిల్లలు, తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఇట్లా 3-4 జనరేషన్స్ అనేది కలిసే ఉండేది అనమాట. వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఎప్పటికీ మన నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాం, జాట్స్, గొజ్జర్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా కమ్యూనిటీస్. సో 6 వాళ్ళు ఎక్కువ కలిసే ఉంటారు అనమాట, స్టిల్ కలిసే ఉంటారు. జాయింట్ ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటారు. మనకి ఆ బాలీవుడ్ మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు చూడండి ఎక్కువ. సో ఇట్లా కాబట్టి 3-4 జనరేషన్స్, 3-4 తరాల వాళ్ళు కలిసే ఉండేది అనమాట, ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం అని ఎప్పుడు అంటారు, ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే ఇంట్లో కలిసి అందరూ కలిసి తినాలి. రెండు విషయాలు ఉమ్మడి కుటుంబం అంటే, వాళ్ళు నివసించే స్థలము, తినే స్థలము, ఈ రెండు సేమ్గా ఉండాలి. అంటే అందరూ కూర్చొని తినాలి, అలా తినాలి, ప్లస్ ఒకే ఇంట్లో ఉండాలి. దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. సో బయట ఉండి అందరూ కలిసి తినడం కాదు, రెండు క్రైటీరియా సాటిస్ఫై చేస్తే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వేరు చేస్తారు కదా. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తికి మ్యారేజ్ అయింది, తను వాళ్ళ వైఫ్ తను వచ్చి సపరేట్ ఫ్యామిలీ పెట్టడం, లేదా వాళ్ళ పిల్లలతో ఉండడం, దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. ఇప్పుడు మన దేశంలో ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 50 years బ్యాక్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి అప్పట్లో. సో ఉమ్మడి కుటుంబాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ 20 members ఉన్నారు. సో రీసెంట్ కొంత మ్యారేజ్ అయ్యి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు వస్తారు, ఎవరో పెద్ద పర్సన్ ఉంటారు కదా, సో పెద్ద ఆయన ఉంటారు, అతను డామినేట్ చేస్తూ ఉంటాడు. అంతా ఆస్తులు కావచ్చు మొత్తం అతని చేతిలోనే ఉంటాయన్నమాట. మనం మూవీస్లో చూస్తుంటాం కదా. సో ఆ విధంగా మొత్తం సూర్యవంశం ఇట్లాంటి మూవీస్ వచ్చాయి కదా. సో అదనమాట ఎగ్జాంపుల్. సో వీళ్ళకి ఏమవుతుంది, ఈగోనెస్లు వస్తాయన్నమాట, కోడళ్ళు ఇట్లా వస్తారు కదా, ఈగోనెస్లు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఫ్యామిలీ, సో జాయింట్ ఫ్యామిలీ అనేది ఎలా అవుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే అవుతుందన్నమాట. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే విడిపోతాయి, చిన్న ఫ్యామిలీస్గా విడిపోవడం జరుగుతుందన్నమాట ఇట్లా. ఓకేనా, ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ ఉండేది మన దేశంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ స్టిల్ మనం చూస్తూ ఉంటాం. గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉంటాయి, రాయలసీమ రీజన్లో ఉంటారు, కొంత మనకి నార్త్ ఇండియా ఎక్కువ ఉంటారు, ఇంకా రాజస్థాన్, యూపీ అక్కడ ఎక్కువ ఉంటారు అనమాట. ఓకేనా, సో ఇట్లా. నెక్స్ట్ మ్యారేజెస్. సో మ్యారేజెస్, వివాహ వ్యవస్థ.
సో వివాహాలు అప్పట్లో 2 టైప్స్గా జరిగేది అనమాట. వాటిని అనులోమ ప్రతిలోమ అంటారు. సో చూద్దాం అవి. సో ఫస్ట్ చూడండి, బిట్వీన్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది సేమ్ గోత్ర వర్ ప్రొహిబిటెడ్. సేమ్ గోత్ర ఉంటుంది కదా, సేమ్ గోత్రం. ఇప్పుడు మీకు గోత్రాస్ ఉంటాయి కదా. సో అట్లా. సో ఇలా సేమ్ గోత్రం ఉండేవాళ్ళు మ్యారేజ్ చేసుకోరు. ఇప్పుడు సేమ్ గోత్రం ఎవరికి ఉంటుంది? మీకు, మీ సిస్టర్కి, బ్రదర్కి అలా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మా గోత్రం ఉంది, మా గోత్రం పాండవాసు మాది. సో అట్లా ఇప్పుడు మాకు పాండవాసులో ఉండే గోత్రం ఎవరు చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అవుతారు. అవుట్ ఆఫ్ గోత్ర చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక సైన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సైంటిస్ట్ కూడా చెప్తున్నారు, అంటే సేమ్ జీన్స్ ఉండే వాళ్ళు కాకుండా డిఫరెంట్ జీన్స్ చేసుకోవడం అని. సో డిఫరెంట్ జీన్స్ వాళ్ళు చేసుకోవడం వల్ల పిల్లలు చాలా బలంగా పడతారు అనమాట, స్ట్రాంగ్గా ఉంటారు. సో సేమ్ జీన్స్ ఉండవు. ఓకేనా? సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనమాట. అది సేమ్ గోత్ర, ప్రతి ఒక్కరికి గోత్ర ఉంటుంది. హిందూయిజంలో ఉండే ప్రతి ఒక్కరికి గోత్ర అనేది ఉంటుంది. గోత్ర అంటే లీనేజ్ అనమాట. అంటే మనం అక్కడి నుంచి, పూర్వీకులు అక్కడి నుంచి వచ్చారని చెప్పేసి అర్థం. సో లీనేజ్ అంటే ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది, యాన్సిస్టర్స్. సో ఎక్కడ యాన్సిస్టర్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన తరాలు అనమాట. సో దాన్ని బట్టి గోత్రాన్ని డిసైడ్ చేస్తారు. సో మీ ఇంటి పేరు ఉంది కదా, మీ ఇంటి పేరు ఉండే వాళ్ళందరికీ సేమ్ గోత్రాన్ని ఉంటుంది. అంటే మీ రిలేటివ్స్లో అందరికీ సేమ్ గోత్రం ఉంటుంది అనమాట. కాబట్టి మీ ఇంటి పేరు ఉండే వాళ్ళు చేసుకోరు కదా. సో ఆబ్వియస్లీ చెల్లెళ్ళు, అక్కలు, ఆ తమ్ముళ్ళు, అన్నలు అవుతారు. అవునా కదా? కాబట్టి సేమ్ గోత్రం ఉండే మ్యారేజ్ చేసుకోరు. స్టిల్ ఇప్పుడు మనకు ఫాలో అయ్యి కూడా ఇదే అనమాట హిందూయిజంలో. సో నెక్స్ట్ మనకి మ్యారేజెస్ అనేవి ప్రతిలోమ, అనులోమ. సో అనులోమ, ప్రతిలోమ అనేవి ఉండేవి. సో అనులోమ, ఇంకోటి వచ్చేసి ప్రతిలోమ. సో అనులోమ అంటే ఏంటంటే అప్పర్ క్యాస్ట్ బాయ్, లోవర్ క్యాస్ట్ అమ్మాయి. వర్ణాసు, క్యాస్ట్ కాదు, అప్పర్ వర్ణ బాయ్, ఇక్కడ బాయ్ అనమాట, ఇక్కడ లోవర్ వర్ణ గర్ల్. ఇలా చేసుకుంటే దాన్ని ఏమంటారంటే అనులోమ అంటారు. అనులోమ వివాహ వ్యవస్థ అంటారు. రాసుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఏమంటే అనులోమ, ప్రతిలోమ. సో అనులోమ అంటే అబ్బాయి హైయర్ క్యాస్టే. సో అబ్బాయి హైయర్ క్యాస్టే ఉంటాడు, అమ్మాయి లోవర్ క్యాస్ట్. అంతే, కరెక్టే. ప్రతిలోమ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ ఉంటుంది, అబ్బాయి లోవర్ క్యాస్ట్ ఉంటాడు. సో అనులోమ, ప్రతిలోమ మ్యారేజ్ సిస్టమ్, వివాహ వ్యవస్థలో ప్రతిలోమ, అనులోమ ఉంటాయి కదా. సో అనులోమ అంటే అప్పర్ క్యాస్ట్ అబ్బాయి, లోవర్ క్యాస్ట్ అమ్మాయి. సో ప్రతిలోమ, ప్రతి అంటే అర్థం ఏంటి? వ్యతిరేక పదం అని. అనులోమ, ప్రతిలోమ. సో ఇది రివర్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అప్పర్ క్యాస్ట్, అప్పర్ వర్ణ గాలు. సో ప్రతిలోమ అంటే లోవర్ వర్ణ బాయ్, ఇది గాల్. జాగ్రత్త రాసుకోండి. అనులోమ మ్యారేజ్ అంటే ఏం రాసుకున్నారు? లోవర్ వర్ణ. సో ప్రతిలోమ అంటే అబ్బాయిది లోవర్ ఉంటుంది. సో అబ్బాయిని బేస్ చేసుకోండి, మీరు అబ్బాయిని బేస్ చేసుకొని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యారేజ్లో అబ్బాయినే బేస్గా తీసుకుంటారు, ఎందుకంటే అతను రాజు అవుతాడు కదా. సో రాజు అవుతాడు కాబట్టి. సో ప్రతి అంటే ఆపోజిట్ అని అర్థం. సో అనులోమ అనేది మన క్యాజువల్గా ఉండేది. సో అనులోమ అంటే అబ్బాయి అప్పర్ క్యాస్ట్ ఉంటాడు, సో అమ్మాయి లోవర్ క్యాస్ట్ ఉంటుంది. ఓకేనా? సో అనులోమ, ప్రతిలోమ ఇటువంటి మ్యారేజ్ వ్యవస్థ ఉండేది అనమాట అప్పట్లో. ఓకేనా? సో అవి రెండు ఉండేది అప్పట్లో. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా అది. సో వర్ణ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీటిలో మళ్ళీ బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాసు వీళ్ళిద్దరూ చేసుకునేవాళ్ళు మ్యారేజెస్. చాలా మంది రాజులు బ్రాహ్మిన్స్ యొక్క కూతురు కూడా చేసుకున్నారు. సో చాలా మంది కింగ్స్ అప్పట్లో ఆ బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళ కూతురు కూడా చేసుకున్నారు. ఇప్పుడు మనకు మహాభారత ఉంది. సో భీష్ముడు కదా, సో భీష్ముడి యొక్క నాన్న ఒక మత్స్యకార కూతుర్ని చేసుకుంటాడు, ఒక అమ్మాయిని చేసుకుంటాడు. ఐడియా ఉందా మీకు? ఒక డైలాగ్ ఉంటుంది కదా, పెద్ద ఎన్టీఆర్ చెప్తాడు కదా, కులం అనేది ఒకటి ఉంటుంది కదా, పెద్ద డైలాగ్ దుర్యోధన టైంలో. సో దాంట్లో మొత్తం చెప్తారు కదా, ఫ్యామిలీ వృక్షం అంతా చెప్తాడు. సో ఎవరెవరు క్షత్రియాస్ ఎవరెవరు చేసుకున్నాడు, ఒక మత్స్యకన్యని చేసుకుంటాడు. భీముడి వాళ్ళకి నాన్న అనమాట. సో భీష్ముడు ఉన్నాడు కదా, భీష్ముడి యొక్క తండ్రి. ఓకేనా? సో కాబట్టి అప్పట్లోనే మనకి అట్లా జరిగేది అనమాట. అది ప్రతిలోమ మ్యారేజ్ అనేది జరిగింది. అనులోమ మ్యారేజ్ జరిగింది అప్పట్లో. సో ప్రతిలోమ కూడా ఉన్నాయి అప్పట్లో, ప్రతిలోమ కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా. ఓకేనా? ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు ఎవరిని చేసుకున్నాడు? సో ఏకలవిడి చెల్లెల్ని చేసుకుంటాడు. సో ఆమె ఎవరు? ట్రైబ్ అనమాట, ఒక ట్రైబు. సో బోయా ట్రైబ్ ఇలా ఉంటాయి కదా, అటువంటి ట్రైబ్ అనమాట. సో అది రివర్స్ కదా. సో అదేమైంది? ప్రతిలోమ అయింది, అనులోమ అయింది. సో ఇట్లా కాబట్టి అప్పట్లోనే ఉండే అనమాట. సో మలివేద కాలం అంటే మహాభారత టైం ఎగ్జాక్ట్లీ. సో 1000 BCలో మన కురుక్షేత్ర వారాలు జరుగుతాయి కదా. సో అటువంటి టైంలో ఉన్నాయి. కాబట్టి 2 వ్యవస్థలనే ఉండే అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే ఓన్లీ క్షత్రియాస్ చేసుకుంటారంటే లేదు, క్షత్రియాసు బ్రాహ్మిన్స్ కూడా చేసుకునేవాళ్ళు. సో పురోహితులకు కుమార్తెలు కూడా రాజులు చేసుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంట్రావర్ణ సిస్టమ్ అనమాట ఇది, ఇంట్రావర్ణ మ్యారేజ్ సిస్టమ్. ఓకేనా? ఇట్లా కూడా జరిగేది. కాకపోతే వీళ్ళు వైశ్యాసిని శూద్రులు చేసుకున్నట్టు ఎక్కడ లేదనమాట, చాలా రేర్ ఉన్నది, చాలా రేర్ అనమాట. ఓకేనా? సో ఇట్లా ఇది మ్యారేజ్ సిస్టమ్ అనేది అప్పట్లో అలా ఉండదన్నమాట. సేమ్ గోత్ర చేసుకోరు. నెక్స్ట్ అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ లాగా చేసుకునేవారు, ప్రతిలోమ, అనులోమ అని చెప్పి చేసుకునేవాళ్ళు.
తర్వాత ఇక్కడ చూడండి, ఉమెన్ వర్ నో లాంగర్ పర్మిటెడ్ టు ది అటెండ్ టు అసెంబ్లీస్. సో అసెంబ్లీకి ఉమెన్ నాటలో ఇంకా. సో ఉమెన్ అనే వాళ్ళు అక్కడికి వచ్చినంటే వైలేషన్ అనమాట, వాళ్ళ మీద శిక్షలు ఉండేవి, అసలు రానివ్వరు వాళ్ళని. సో ఇక్కడ నుంచి రాజు పెట్టే అసెంబ్లీస్ కావచ్చు, ఆ వర్ణ సిస్టమ్ తెగకు సంబంధించి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురు పాంచాల ఉంది, సో కురు ట్రైబ్ పెట్టే మీటింగ్కి ఉమెన్స్ కూడా రానివ్వరు అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు మీరు మహాభారతం అంటే మూవీస్ చూస్తుంటారు చూడండి, దాంట్లో ధృతరాష్ట్రుడు, శకుని వీళ్ళందరూ మీట్ అయినప్పుడు లేడీస్ ఉండరు చూడండి, లేడీస్ ఉండరు, వాళ్ళు మాత్రం మీట్ అయి ఉంటారు. అర్థమైందా? సో ఇట్లాంటివి అనమాట. కాబట్టి మలివేద కాలంలో ఈ అసెంబ్లీస్ ఉంటాయి కదా, ఏముంటాయి, సభ, సమితి, విధాత ఇట్లా ఉంటాయి కదా, వాటిలో వేటికి కూడా ఉమెన్స్ రానివ్వరు అనమాట. ఇంకా విధాత అనేది కంప్లీట్గా కనుమరుగైపోయింది. ఎందుకంటే ట్రైబ్స్ తెగలన్నీ కూడా మిక్స్ అయిపోయాయి అనమాట, అన్ని తెగలు మిక్స్ అయిపోయాయి. సో కాబట్టి ఇక్కడ ఉమెన్స్ అనే వాళ్ళు ఉండరు. కానీ తొలివేద కాలంలో మహిళలు అన్ని సభలకు వస్తారు, అన్ని సభలకు అటెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఏం లేదనమాట. సో ఇక ఉమెన్స్ అనేవాళ్ళు ఓన్లీ డొమెస్టిక్ టాస్క్స్ మాత్రమే. సో ఇంట్లో వంట చేయడము, పిల్లలను చూసుకోవడము, సో వంటింటి కుందేలా చేసేసారనమాట ఇక్కడ నుంచి. సో ఇదే ఈ ట్రెండే ఫాలో అయ్యారు నెక్స్ట్ రాజులు అందరూ కూడా. సో మనకి శాతవాహనాస్ ఆ టైంలో మళ్ళీ మహిళకి ఇంపార్టెన్స్ వస్తుంది. శాతవాహన టైంలో రాజు పేరు పక్కన కూడా తల్లి పేరు పెట్టుకుంటారు, వశిష్ఠపుత్ర, గౌతమిపుత్ర అట్లా. ఓకేనా? సో అట్లా అప్పటి వరకు కూడా ఉమెన్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేదనమాట. అంటే మనకి తొలివేద కాలంలో మహిళలు అనేవాళ్ళు స్క్రిప్టర్స్ ఉన్నారు, రాసేవాళ్ళు, గ్రంథాలు రాశారు, అసెంబ్లీస్, సభా సమితిస్కి అటెండ్ అయ్యారు, యుద్ధాల్లో పాల్గొన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు ఎటువంటి సభకి, సమితికి, ఇక మిగతా వాటికి అటెండ్ అయ్యేవాళ్ళు లేదనమాట. సో కంప్లీట్గా వాళ్ళు ఇంటి డొమెస్టిక్ టాస్క్ అంటే ఏంటి, ఇంట్లో పనులు అనమాట. ఇంట్లో పనులు మాత్రమే పర్మిట్ అయ్యారు, లిమిటెడ్ చేశారు వాళ్ళని. నెక్స్ట్ సతీ ఉండేదన్నమాట అప్పట్లో. సతీ చైల్డ్ మ్యారేజ్, సతీ సహగమనం. సతీ సహగమనము, ఇంకోటి వచ్చేసి చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. సో బాల్య వివాహాలు, సో ఇవి రెండు ఉండేవన్నమాట, రాసుకోండి. సతీ సహగమనం, బాల్య వివాహాలు రెండు ఉండేవి, ప్రివాలెంట్ ఎక్కువగా ఉండేవి అనమాట అప్పట్లో. సతీ సహగమనము, బాల్య వివాహాలు. సో సతీ సహగమనం ఇది చాలా పెద్ద మూఢాచారం అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి వాటిలో మూఢనమ్మకాలు అతి పెద్దది. సో సతీ సహగమనం అంటే తెలుసా మీకు? సో భర్త చనిపోయిన తర్వాత ఆ చితిలో భార్యని బతుకుండగా తోసేస్తారనమాట. ఎందుకంటే ఆయన స్వర్గానికి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి. సో ఇద్దరు కలిస్తేనే, దంపతులు ఇద్దరు చనిపోతేనే ఒకేలా పైకి వెళ్తారని చెప్పేసి స్వర్గానికి వెళ్తారని ఒక మూఢాచారం ఉండేది అనమాట. సో కాబట్టి ఒకవేళ భార్య మంటల్లోకి ఎవరు పోరు కదా అనుకుని కావాలని తోసేస్తారు అందరూ, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మహిళలు పట్టుకెళ్ళి ఆ చితిలో తోసేస్తారనమాట. అంటే భర్తను అది మళ్ళీ తప్పు ఉంటుంది. సో ఓన్లీ భార్య మాత్రమే అనమాట. అందుకే ఇక్కడ ఉమెన్కి రోల్ తగ్గిపోయింది. సతీ సహగమనం కాన్సెప్ట్ ఇక్కడ ఎవాల్యుయేషన్ అవుతుంది బాగా. సో కాబట్టి భర్త చనిపోతే భార్యని చితిలో తోయేస్తారనమాట బతికుండగానే. సో ఇద్దరు చనిపోతే స్వర్గానికి వెళ్తారని. సో ఆ మూఢాచారం అనేది అతిపెద్దది మన భారతదేశంలో. ఇది మనకి అన్ని రాజుల కాలంలో కూడా ఉంది. దీన్ని ఎవరు కంప్లీట్గా తీయేస్తారంటే మనకి విలియం బెంటిక్. సో లార్డ్ విలియం బెంటిక్ వస్తారు కదా, బ్రిటిష్ గవర్నర్ జనరల్. అతను వచ్చి కంప్లీట్గా ఒక యాక్షన్ తీసుకొస్తాడు, ఒక చట్టమే తీసుకొస్తాడు. సతీ సహగమనం మీద ఒక పెద్ద చట్టం తీసుకొచ్చి ఇటువంటిది చాలా పెద్ద మూఢాచారం అని చెప్పి తీయేస్తాడు, కంప్లీట్ రిమూవ్ చేస్తాడు. దానికి ముందు కొంతమంది రాజులు ప్రయత్నిస్తారు కానీ అవ్వదు. ఓకేనా? సో ఇదనమాట. ఇది ఎక్కువగా ఉన్నది అప్పట్లో, ఎక్కువగా ఉన్నది. సో తర్వాత చైల్డ్ మ్యారేజెస్, ఇది మనకి విజయనగర టైము, ఆల్మోస్ట్ రాజుల టైంలో మన సౌత్లో కూడా ఉన్నదన్నమాట. సౌత్ మన ఇండియా మొత్తం కూడా ఉండేది చైల్డ్ మ్యారేజ్. బాల్య వివాహాలు ఎక్కువ ఉండేది అప్పట్లో. సో రాజులకి చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. రాజులకు కొడుకులకి, కుమారులు, రాజకుమారులు, వాళ్ళకి రాకుమారులు ఉంటారు కదా, వాళ్ళకి ముందుగానే మ్యారేజ్ చేసేవాళ్ళు చిన్న వయసులో 12-12 ఇయర్స్కి అట్లా. ఓకేనా? సో అట్లా. ఇప్పుడు మనకి ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడండి అప్పట్లోనే 14 ఇయర్స్కి అప్పుడే మ్యారేజ్ అయిపోయి ఉంటాయి. సో గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్లకి అట్లా అప్పట్లో ఉన్నదంటే రాజుల కాలం ఎలా ఉండే చూడండి. సో అట్లా చైల్డ్ మ్యారేజ్, సతీ సహగమనం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొట్టమొదటిసారి డాటర్స్, సో కూతుర్లు పుడితే భారంగా భావిస్తారు. సో ఇక్కడ నుంచి డాటర్స్ని బర్డన్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే వరకట్నం వ్యవస్థ అట్లాంటివి ఎక్కువ వస్తాయి. సో పీపుల్ మీద బర్డన్ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూతుర్లు అనే వాళ్ళని భారంగా ఫీల్ అవుతారనమాట. సో ఇప్పుడు ఇన్ఫాంటిసైడ్ అంటారు కదా, అంటే బతికుండగానే పిల్లలు పుట్టగానే చంపేస్తారు కదా ముందుగానే అట్లా. సో ఇట్లాంటి అబార్షన్స్ కావచ్చు. నెక్స్ట్ ఫార్టిసైడ్ అంటారు, అంటే పుట్టగానే చంపేయడము. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఇప్పుడున్నాయి ప్రెజెంట్, అబార్షన్స్ అట్లాంటివి. కానీ ఇక్కడ నుంచి సో డాటర్స్ అనేవాళ్ళు కుటుంబానికి భారం అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట ఇక్కడ నుంచి. సో డాటర్స్ లేబుల్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ శారో. సోర్స్ ఆఫ్ శారో అంటే దుఃఖానికి చిహ్నం అని. అంటే కూతురు పుడితే ఆ ఇంట్లో దుఃఖానికి చిహ్నం అని చెప్పేసి భావించేవాళ్ళు అప్పట్లో. సో అది ఎక్కడ ఉందంటే ఐతరేయ బ్రాహ్మణం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది వేదాస్లో ఉంటుంది ఒక పార్ట్. సో ఐతరేయ బ్రాహ్మణం అని చెప్పేసి ఒకటి ఉంటుంది వేదాల్లో. ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు దీని గురించి. సో ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పున్నారనమాట. అంటే కూతుర్లు పుడితే కుటుంబానికి భారం అని చెప్పేసి ఉంటుంది. సో దీని గురించి మెన్షన్ చేసిన సోర్స్ వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణం. సో ఈ ఐతరేయ బ్రాహ్మణంలోనే మన ఆంధ్ర గురించి కూడా ఉంటుంది. సో మీకు తెలుసో లేదో, ఐతరేయ బ్రాహ్మణంలో సుస్సేనుపు అని చెప్పేసి ఒక కింగ్ ఉంటారు. ఆయన ఒక స్టోరీ చెప్తారనమాట. ఆ స్టోరీలో ఆంధ్ర పీపుల్ గురించి ఉంటుంది. సో ఆంధ్ర పీపుల్ గురించి అప్పట్లో సౌత్ ఇండియన్స్ని బార్బేరియన్స్లో చూసేవాళ్ళు. బార్బేరియన్స్ అంటే అనాగరికులు, అంటే ఇక్కడ నాగరికత అనేది లేదనమాట సౌత్ ఇండియాలో.
నేను చెప్పాను ఇందాక పిశాచులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు మన ఆంధ్ర రీజన్ పీపుల్ అందరినీ కూడా. సో తెలుగు స్టేట్స్ సౌత్ వాళ్ళందరూ కూడా పిశాచులు అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నాగరికత అనేది లేదనమాట. ఒక రాజు ఇట్లా సిస్టమ్ అనేది లేదు. ఏదో ట్రైబల్స్ తెగల్లా ఉన్నారు. సో మీకు తెలుసో లేదో ఇంకా ఫన్నీగా అప్పట్లో ఈ ఆంధ్ర పీపుల్ని అందకులు అని పిలిచేవాళ్ళు అనమాట. అందకులు అంటే గుడ్డివారు అని, అంటే వాళ్ళకి జ్ఞానం లేదు. సో జ్ఞానం లేదని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అందుకే ఆంధ్రులు కల్లోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలని చెప్పేవాళ్ళు అప్పట్లో. సో ఆంధ్రులు అంటే సౌత్ వైపు ఉండేవాళ్ళు కల్లోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలని చెప్పేసి ఐతిరేయ బ్రాహ్మణంలోనే ఉంది. మనకి చరక సంహిత వాటిలో కూడా రాసుంటారు వాటి గురించి. ఎందుకంటే ఇదంటే ట్రైబ్స్ కదా. సో వీళ్ళు వెల్ డెవలప్డ్ అప్పట్లో ఆరియన్స్ అనేవాళ్ళు. వాళ్ళకి రథాలు గుర్రాలు సో రాజులు అట్లా వెల్ డెవలప్డ్. వాళ్ళు వీళ్ళని ఇలా ట్రీట్ చేశారు. కానీ మహాభారత యుద్ధంలో వీళ్ళు కూడా పాల్గొంటారు. సౌత్ నుంచి కూడా పాల్గొంటారు అన్నమాట కురుక్షేత్ర వార్లో. ఓకేనా. సో కాబట్టి ఇట్లా ఈ ఐతిరేయ బ్రాహ్మణం అనేది మన సోర్స్ కూడా ఆంధ్ర అనే మొట్టమొదటిసారి పదం అనేది ఇక్కడే వస్తుంది. సో ఆంధ్ర అనే పదం అనేది. సో కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహాలు ప్లస్ ఈ సతీ సహగమనం ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అప్పట్లో. ఓకేనా. ఈ సతీ సహగమనం ఎక్కడి నుంచి మొదలయ్యి మనకు ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది, బ్రిటిష్ టైం వరకు ఉంటుంది అనమాట. సో అయితే మనకి ఈ సతీ సహగమనం సంబంధించి యరాన్ శాసనం అని ఉంటుంది. యరాన్ శాసనం అంటారు. ఇది రాసుకోవద్దులండి, చెప్తున్నాను జస్ట్. యరాన్ శాసనం అనేది గుప్తుల టైంలో ఉంటుంది అనమాట. సో గుప్తుల టైంలో ఉంటుంది. చివరగా మన భారతదేశంలో సతీ సహగమనం గురించి క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది యరాన్ శాసనం. అంటే చివరిగా భారతదేశంలో సతీ సహగమనం జరిగిందని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ అనమాట యరాన్ శాసనం. మనకు ఆల్మోస్ట్ సముద్రగుప్త ఆ టైంలో ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా అది సతీ సహగమనం జరిగిందని దానికి బెస్ట్ ఎవిడెన్స్ అనమాట. అంటే దాంట్లో మెన్షన్ చేస్తారు సతీ సహగమనం జరిగిందని. అంటే మన భారతదేశంలో చివరిగా జరిగినటువంటి సతీ సహగమనం కాదు, అది ఎర్లియెస్ట్. అంటే పురాతనంగా ఎక్కడ జరిగిందనేది బెస్ట్ ఎవిడెన్స్. ఇక్కడ ఏంటి మనకి జస్ట్ మెన్షన్ చేశారు టెక్స్ట్లలో ఇలా జరిగిందని. దాంట్లో క్లియర్గా చెప్తారనమాట ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని. అది మనకి సముద్రగుప్త టైంలో ఉంటుంది. గుప్తులు ఉంటారు కదా ఆ టైంలో ఉంటుంది. సో ఓకేనా. సో ఇది సమాజం అనమాట. ఇలా ఉండేది అప్పట్లో. సో మలివేద కాలంలో సమాజం ఇలా ఉన్నది. సో మీకు ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, ప్రేమ్ డే లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫాలో అవుతుంటాం కదా. సో అవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయన్నమాట. సో డాటర్స్ని ఎక్కువగా భారంగా ఫీల్ అవ్వడము. సో మనకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కావచ్చు, ఇంటర్వర్ణ మ్యారేజెస్. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇటువంటి ఇవన్నీ కూడా అనమాట. జాయింట్ ఫ్యామిలీస్ కావచ్చు. సో జాయింట్ ఫ్యామిలీస్లో మేల్ పర్సన్ హెడ్గా ఉండడము ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం లేదా. మీకు ఫస్ట్ వేదిక ఏజ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో తొలి వేద కాలం కాకుండా మలివేద కాలం అనేది ప్రేమ్ డే ఇప్పటికి నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తూ ఉంటామని చెప్పేసి. ఇప్పుడు సిక్ కమ్యూనిటీస్ వాళ్ళు చాలా ఉంటారు కదా. సో వాళ్ళంతా ఇప్పటికి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు ఎక్కువ పంజాబ్, హర్యానా, సో యూపీ, బీహార్ రీజన్స్లో. ఓకేనా. సో అట్లా. సో నెక్స్ట్ మనము దీనికి సంబంధించి తర్వాత వచ్చేసి ఎకానమీ అనమాట, ఆర్థిక వ్యవస్థ. సో అప్పట్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది. సో ఆర్థిక వ్యవస్థ సో లేటర్ వేదిక్ పీరియడ్ మనం చెప్పుకునేది 1000 to 600 BC. కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోండి. సో మలివేద కాలంలో అసలు ఎకానమీ వ్యవస్థ ఎలా ఉన్నది. సో ఫస్ట్ మనము బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ అబౌట్ ది లేటర్ వేదిక్ పీరియడ్ మనము తొలివేద కాలం గురించి చూద్దాం. తొలివేద కాలంలో ఎకానమీ ఎలా ఉన్నది. సో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి అగ్రికల్చర్ ఉన్నది అప్పుడు లేదు. పాస్టోరల్ అంటే ఆవులు పెంచుకునేవాళ్ళు. పశుపోషణ దాని నుంచే పశు సంపద. అంటే ఎన్ని ఆవులు ఉంటే ఆ రాజు అంత రిచ్ అనమాట. ఒకరి ఇంట్లో ఎన్ని ఆవులు ఉంటే అంత ధనవంతుడు అతను. సో అలా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ వస్తుంది, వ్యవసాయం. సో ఇక్కడ నుంచి ఎక్కువ పంటల మీద ఉంటాయి. అప్పుడు కూడా పంటలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ అగ్రికల్చర్కి ఇస్తారనమాట. ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ అగ్రికల్చర్. ప్రిమిటివ్ అంటే ఇప్పుడు మనం పంటలు చేసుకొని భూమిని దున్నుకొని చేసుకుంటాం, అట్లా కాదు. ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తారు, అక్కడ చెట్లన్నీ కొట్టేస్తారు, క్లియర్ చేస్తారు, అక్కడ అగ్రికల్చర్ చేస్తారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారు, మళ్ళీ ఇంకో ఫారెస్ట్కి వెళ్తారు. స్లాష్ అంటే బర్న్ అగ్రికల్చర్ అంటాం కదా. పోడు వ్యవసాయం అని మన ఆంధ్ర తెలంగాణలో అంటారు. జూమ్ కల్టివేషన్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ ఇండియాలో అంటారు అనమాట. ఇట్లా పేర్లు ఉంటాయి. చెన్నా అంటారు, శ్రీలంకలో చెన్నా అంటారు, మిప్లా అంటారు. మిప్లా అంటే మెక్సికోలో అంటారు అనమాట. సో ఇట్లా లదాంగ్ అని చెప్పేసి ఇండోనేషియాలో అంటారు. ఇవన్నీ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే క్లియర్ చేసి సో ఫారెస్ట్ ప్రాంతాన్ని క్లియర్ చేసి అగ్రికల్చర్ చేస్తారు, మళ్ళీ ఇంకో ప్రాంతంలో చేస్తారు, ఇట్లా చేస్తారు అనమాట. దాన్ని ప్రిమిటివ్ అగ్రికల్చర్ అంటారు. అవి ఎవరు చేస్తారు, ట్రైబల్స్ చేస్తారు ఎక్కువగా. సో ఇప్పుడు మనకి తెలంగాణలో లాస్ట్ టైం కూడా ఒక 2-3 years బ్యాక్ ఒక పెద్ద గొడవ అయింది ఫారెస్ట్ ఆఫీసర్స్కి కొన్ని ఆదివాసీ ట్రైబ్స్కి ఆదిలాబాద్ అక్కడ. సో పోడు వ్యవసాయానికి సంబంధించి అనమాట. సో ట్రైబల్స్కి అది కల్చరు పోడు వ్యవసాయం అనేది. అది తప్పనిలేము రైట్ అనలేము. సో అది కల్చర్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఫిక్స్డ్ ల్యాండ్స్ ఉండవు. సో కొన్ని నొమాడిక్ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒకే ప్రాంతంలో ఉండరు. సో కొన్ని ప్రాంతాలకు షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట, సంచార జీవితం చేస్తూ ఉంటారు. అప్పుడు అగ్రికల్చర్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇట్లాంటి పోడు వ్యవసాయం చేస్తారనమాట. కాబట్టి మలివేద కాలంలో అగ్రికల్చర్ అనేది ప్రిమిటివ్గా ఉండేది. సో తర్వాత మనకు ప్రైమర్లీ లైవ్లీహుడ్ ప్రాక్టీస్ ఇక్కడి నుంచి. సో ఈ పశుపోషణ అంటే మనకి లైవ్ స్టాక్ రీడింగ్ అంటారు కదా, ఈ పశుపోషణ నుంచి కంప్లీట్గా వీళ్ళు అగ్రికల్చర్ వైపు వస్తారు. సో వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రధాన వృత్తి అని రాసుకోండి వ్యవసాయం. సో అక్కడ ప్రధాన వృత్తి వచ్చేసి తొలివేద కాలంలో పశుపోషణ, ఆవులు పెంచుకోవడం. సో ఆవులు పెంచుకోవడం ప్రధాన వృత్తి. ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్ అనమాట.
ఇక్కడ నుంచి పంటల మీద డిపెండ్ అవుతారు. ప్రధాన వృత్తి వచ్చేసి అగ్రికల్చర్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఎవరికైతే ఎక్కువ ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళు రిచ్. స్టిల్ టుడే ఇప్పుడు కూడా మనం అదే. ఇప్పుడు విలేజ్ ఉందనుకోండి, సిటీస్ కంటే విలేజ్ చూడండి, విలేజ్లో ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఎలా ఇస్తారంటే అతనికి ల్యాండ్స్ అనమాట, అతను ఒక ల్యాండ్స్ని బట్టి. సో ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అంతా బాగా డౌన్ అయిపోయింది, కానీ ఇప్పుడు అంతా కూడా స్టేటస్ అనమాట పీపుల్. సో స్టేటస్ని బట్టి ఒక మనిషికి వాల్యూ ఉంటుంది. విలేజ్లో అయితే ల్యాండ్స్, సో మీకు సిటీస్లో అయితే జాబు, ఎంప్లాయ్మెంటు, రియల్ ఎస్టేటు, ఇండస్ట్రీస్ ఇట్లా చూసుకుంటారు. ఓకేనా? సో ఇట్లా అంటే ఇక్కడి నుంచి ల్యాండ్ ఎవరికి ఉంటాయో వాళ్ళు బాగా ఆస్తిపరులు, రిచ్ పీపుల్ అనమాట. వెల్తియెస్ట్ కింగ్డమ్స్ అంటారు. ఇంతకుముందు ఆవులు ఎక్కువ ఉంటే అట్లా అనమాట. ఓకేనా? సో చూడండి, ట్రీ క్లియరింగ్ అంటే చెట్ల మొత్తాన్ని కూడా క్లియర్ చేసి వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. సో త్రూ ది బర్నింగ్ అండ్ ఫ్లో బేస్డ్ కల్టివేషన్ వర్ ఎలాబొరేటెడ్ ఇన్ ది సత్పథ బ్రాహ్మణ. సో అగ్రికల్చర్ ఇలా చేశారని చెప్పడానికి బెస్ట్ ఎవిడెన్స్ ఆధారం వచ్చేసి సత్పథ బ్రాహ్మణ. రాసుకోండి, సత్పథ బ్రాహ్మణ అంటారు. సత్పథ బ్రాహ్మణ అనేది ఒక బుక్ లాంటిది అనమాట, ఒక బుక్ లాంటిది, ఆధారం. సో అగ్రికల్చర్ వ్యవసాయం చేసడానికి ప్రధాన ఆధారం అని పెట్టుకొని రాసుకోండి, సత్పథ బ్రాహ్మణ. చాలాసార్లు పోటీ పరీక్షలు అడుగున్నారు, సిడిఎస్, ఎన్డీఏ, యూపీఎస్సీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నారు, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇట్లాంటి వాటిలో. సత్పథ బ్రాహ్మణ అనేది ఆధారం అనమాట, వ్యవసాయం చేసే దానికి ప్రధాన ఆధారం, వ్యవసాయానికి ప్రధాన ఆధారం ఏదంటే సత్పథ బ్రాహ్మణ. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడనమాట, ఈ మలివేద కాలంలో అగ్రికల్చర్ అనేది చేశారు, చెట్లను క్లియర్ చేసి ఇట్లా. సో అగ్రికల్చర్ చేశారని చెప్పేసి బెస్ట్ ఎవిడెన్స్ అనమాట సత్పథ. సో ఈ సత్పథ బ్రాహ్మణ అనేది మెయిన్ సోర్స్ అనమాట. సో ఆధారం, అగ్రికల్చర్ అనేది చేసేదానికి ప్రధాన ఆధారం. సో కాబట్టి క్లియర్గా అర్థమైంది కదా, వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు కంప్లీట్గా, పీపుల్ అనే వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఆవులు, అప్పట్లో ఆవులు పశుపోషణ ఉండేది, ఆవుల నుంచి కంప్లీట్గా ఇలా షిఫ్ట్ అయ్యారు, ల్యాండ్ వైపు షిఫ్ట్ అయ్యారు అనమాట. స్టిల్ టుడే మనం కూడా ఇప్పుడు కూడా ఫాలో అయ్యేది ల్యాండ్ మీదే అనమాట, ల్యాండే చూసుకుంటాం. సో తర్వాత చూడండి, మిక్స్డ్ ఫార్మింగ్. అప్పట్లోనే మిక్స్డ్ ఫార్మింగ్ ఉండేది. మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్ ఇలా ఉంటాయి. ఐడియా ఉందా? ఇప్పుడు మిక్స్డ్ అగ్రికల్చర్ అంటే అర్థం ఏంటి? మిక్స్డ్ అగ్రికల్చర్ అంటే పంటలు పండించడమే కాకుండా లైవ్ స్టాక్ రీరింగ్ కూడా. సో లైవ్ స్టాక్ రీరింగ్ అంటే ఏమి ఉంటాయి మనకి? పశువులు. లైవ్ స్టాక్ రీరింగ్ అంటే మనకి బర్రెలు పెంచుకుంటారు. సో నెక్స్ట్ ఇంకా మనకి షీపు, గోటు, పిగ్స్, పౌల్ట్రీ, ఫిషింగ్, ఆక్వాకల్చర్ ఇవి ఉంటాయి కదా, రొయ్యలు ఇట్లా పెంచుకుంటారు కదా, పీతలు అట్లా. సో ఒక పక్క పంటలు పండిస్తూ ఇంకోవైపు లైవ్ స్టాక్ రీరింగ్ కూడా ఉంటే దాన్ని మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు. మిక్స్డ్ అగ్రికల్చర్ అంటే పంటలు పండించాలి, పశుపోషణ ఉండాలి, ఈ రెండు ఉంటే మిక్స్డ్ అగ్రికల్చర్. సో విలేజ్లు ఎక్కువ ఉంటాయి, సో పంటలు పండిస్తారు, అలానే బర్రెలు, ఆవులు పెంచుకుంటూ ఉంటారు, దాన్ని మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు. అలా కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ది కల్టివేషన్ అండ్ హెడ్డింగ్. సో అర్థమైందా? హెడ్డింగ్ అంటే ఏంటి? హెడ్ అంటే గుంపని. గుంపు అంటే ఏంటి? ఆబ్వియస్లీ పశుపోషణ. సో పశుపోషణ అంటే మనకి ఇక్కడ పంటలు పండించడం, సో పంటలు ప్లస్ పశుపోషణ, సో ఇలా ఉండేదన్నమాట మిక్స్డ్ ఫార్మింగ్. సో ఇటువంటి ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు అప్పట్లో. అంటే మిక్స్డ్ ఫార్మింగ్ అన్నా మిక్స్డ్ అగ్రికల్చర్ అన్నా సేమే. నేను ఇప్పుడు టర్మ్ చెప్పాను అగ్రికల్చర్ అని. సో రెండు సేమ్ అనమాట, మిక్స్డ్ ఫార్మింగ్ అన్నా మిక్స్డ్ అగ్రికల్చర్ అన్నా సేమ్. అంటే పంటలు పండిస్తారు, భూముల్లో పశువులు కూడా పెంచుకుంటారు, కానీ మెయిన్ వృత్తి అంటే ఇక్కడ ఓన్లీ అగ్రికల్చరు. సో ఆవులు తగ్గిపోయినంత మాత్రాన అతను పూరేం అవ్వడు, కానీ ఇంతకుముందు ఆవులు తగ్గిపోతే అతను పూరయ్యేవాడు అనమాట. అంటే అప్పట్లో, సో ఇప్పుడు మనం నెయ్యి అంటాం కదా, గీ. సో గీ అనేది అప్పట్లో విలువైన వస్తువు అనమాట, చాలా పవర్ఫుల్ థింగ్ అనమాట. అప్పట్లో ఆహారంలో ఉండే వాటిల్లో చాలా పవర్ఫుల్ థింగ్. సో ఎవరింట్లో ఎక్కువ గీ ఉంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో. అర్థమైందా? ఎందుకంటే నెయ్యి తయారు చేయడం అనేది ఈజీ ప్రాసెస్ కాదు, సో చాలా పెద్ద ప్రాసెస్. అందుకే ఇప్పుడు కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువ చూస్తుంటారు చూడండి, మనం బ్రాహ్మణులకి వాళ్ళకి ఇస్తూ ఉంటాం నెయ్యి, వాళ్ళు ఇస్తుంటారు. సో నెయ్యి అనేది యజ్ఞాల్లో కూడా ఉపయోగిస్తారు. సో చాలా రిచువల్స్ ఎక్కువగా ఈ నెయ్యి అనేది ఉపయోగిస్తారు అనమాట, సో పూజలు వాటిల్లో. ఓకేనా? సో కాబట్టి అట్లా. సో అందులో గీ అనేది అవసరం, గీ కావాలంటే ఖచ్చితంగా ఆవులో ఉండాలి. సో అందువల్ల అంత ఇంపార్టెన్స్ అనమాట వాటికి. సో అప్పట్లో మీకు ఇంకా తెలియదేమో, వేదాల్లో ఎవరి దగ్గర ఎక్కువ గీ ఉంటే వాళ్ళు అంత రిచ్ అని చెప్పేసి కూడా పిలిచేవాళ్ళు అప్పట్లో అట్లా. నెక్స్ట్ చూడండి, పంటలు అనమాట. సో వాళ్ళు ఏ పంటలు పండించారు, సో ఏ పంటలు రాసుకొని టెర్మినాలజీస్. యవా అంటే బార్లీ అని, యవా అని పిలిచేవాళ్ళు. యవా అంటే బార్లీ. ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఎస్పెషల్లీ మీకు రేపు జరిగే ఎగ్జామినేషన్లో ఇట్లాంటివి ఉంటాయి టెర్మినాలజీస్, ఫ్యాక్ట్స్. యవా, సో యవా అంటే బార్లీ. సో ఇంకో టెర్మినాలజీ చెప్తాను చూడండి, అక్కడే బ్రాకెట్లో రాసుకోండి, ఇక్కడికి సంబంధించింది కాదు కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. యవనప్రియ రాసుకోండి, యవనప్రియ అంటే గ్రీకులు. యవనప్రియ అంటే గ్రీకుల్ని మన ఇండియన్స్ యవనప్రియ అని పిలిచేవాళ్ళు అనమాట, యవనప్రియ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో గ్రీకులు ఎలా ఉంటారు, మీరు హాలీవుడ్ మూవీ చూస్తారా, 300 యోధుల మూవీ, 300 యోధులకు మూవీ ఉంటుంది. సో గ్రీకులు చాలా బలంగా ఉంటారు, 6 ప్యాక్స్, దేహదారుడి చాలా బలంగా ఉంటారు అనమాట. సో సైనికులు, సో వాళ్ళు అటువంటి ఆకారాలు ఉంటాయి కదా, వాళ్ళు అప్పట్లో యవనప్రియ అని పిలిచేవాళ్ళు. సో అంటే వాళ్ళు మిరియాలు ఉంటాయి కదా, బ్లాక్ పెప్పర్, వీటిని ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట యూరోపియన్స్. మీకు తెలుసా? ఇప్పుడు వాస్కోడిగామా ఎందుకు వచ్చాడు భారతదేశానికి?
సుగంధ ద్రవ్యాల కోసం. అంటే మన దేశం కంటే ముందు మాజిలాను, అంటే వాస్కోడి గామ కంటే ముందు ఫెర్డినాండ్ మాజిలాను చాలా మంది ఉంటారు సముద్ర అన్వేషకులు. వాళ్ళంతా కూడా స్పైసెస్ కోసం వెళ్తారు. యూరోపియన్స్ అంతా ఎందుకు స్పైసెస్? వాళ్ళకి స్పైసెస్ కోసం ఎందుకు వెళ్ళారు? ప్రపంచం అంతా తిరిగారనమాట. సో సముద్రాలు, తుఫాన్లు ఎంతోమంది చచ్చిపోయారు. ఇప్పుడు మాజిలాను ఎన్నో షిప్పుల్లో వెళ్తారు, కానీ తిరిగి వచ్చేది ఒకే ఒక షిప్పు. సో వందల సంఖ్యలో వెళ్తారు, 16 మంది తిరిగి వస్తారు. సో ప్రాణాలు తెగించి ఎందుకు సుగంధ ద్రవ్యాల కోసం వెళ్ళారంటే, సో యూరోపియన్ ఒక వాతావరణం ఎలా ఉంటుంది, ఎప్పుడు మంచు ప్రాంతాలు, చలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి బాగా చలిగా ఉంది ఇక్కడ వింటర్ టైంలో. సో అప్పుడు కానీ మనం జింజర్ టీ కానీ పెప్పర్ టీ తాగితే ఎలా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది బాడీకి. కాబట్టి ఆ స్పైసెస్ అనేది వాళ్ళకి అవసరం అనమాట. చలిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా స్పైసెస్ తినాలి వాళ్ళు. ఆ సుగంధ ద్రవ్యాలు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ స్పైసెస్ తట్టుకుంటాయి చలికి. సో అందుకోసం పెప్పర్ కోసం అంత యుద్ధాలు చేస్తారు అప్పట్లో వాళ్ళు. సో వాస్కోడి గామా ఇక్కడికి వస్తారు, ఇండియాకి వస్తారు కదా. ఇండియా కంటే కూడా మనకి స్పైస్ ఐలాండ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఎక్కడంటే ఇండోనేషియా ఉంది కదా, సో ఇండోనేషియాలో స్పైస్ ఐలాండ్స్ అంటారు, సువర్ణ దీవులు అంటారు వాటిని. అక్కడ ఏంటంటే మొత్తం ఈ స్పైసెస్ ఉంటాయి, కానీ ఒక బ్లాక్ పెప్పర్, మిరియాలు మాత్రం మన దగ్గర ఉంటాయి కేరళలో. సో మిగతా అన్ని అక్కడ ఉంటాయన్నమాట. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన దేశం కంటే ముందు అక్కడికి వెళ్ళారు. డచ్ వాళ్ళు ఉన్నారు కదా, డచ్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాలు ఎక్కువ బిజినెస్ చేస్తారనమాట. సో డచ్ వాళ్ళు భారతదేశంలో యుద్ధం జరుగుతుంది, బేదరా అని ఒక యుద్ధం. ఆ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు వాళ్ళకి, మీరు డచ్ దగ్గర బిజినెస్ చేస్తున్నారు కదా సువర్ణ దీవుల్లో, స్పైస్ ల్యాండ్స్ అక్కడ వెళ్ళిపోమంటారు వాళ్ళని. అర్థమైందా? సో అంటే దీని అర్థం ఏంటి, అప్పట్లో స్పైసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. గ్రీకులు కానీ రోమన్లు కానీ అందరూ. ప్రపంచంలోని ఎక్కువ స్పైస్ పండేది మన ప్రాంతమే, ఏది ఇండియా, ఇండోనేషియా ప్రాంతాలు ఇట్లా. సో కాబట్టి ఎవా అంటే బార్లీ. సో ఎవా అంటే బార్లీ. సో ఇది పండించేవాళ్ళు అనమాట, ఎక్కువ పండించేవాళ్ళు బార్లీ. నెక్స్ట్ మనకి రైస్ని వృహి అనేవాళ్ళు, వృహి. సో వృహి అంటే రైస్, బియ్యం. సో రైస్ని వృహి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో వీట్ అంటే గోధుమే. సో గోధుమ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, అంతే, సేమ్ టర్మ్, అది సేమ్ పేరు ఉండేది. సో ఇట్లా పంటలకి డిఫరెంట్ నేమ్స్ ఉండేది, ఇవి రాసుకోండి ఖచ్చితంగా. సో ఎవా అంటే బార్లీ, వృహి అంటే బియ్యం, గోధుమ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఓకేనా? వీటితో పాటు ఏం పండించేవాళ్ళు, ఇప్పుడు బియ్యం పండించుకుంటారు, రైస్ వేసుకుంటారు, మరి కర్రీ. సో అందుకోసమే లెంటిల్స్ ఉండేవాడు, పప్పు ధాన్యాలు కూడా పండించారు అప్పట్లో. మనకి పల్సెస్ అంటాం కదా ఇటువంటివి. సో పల్సెస్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అంటే మనకి కొర్రలు, సాములు, రాగులు ఇట్లాంటివి ఉంటాయి, చిన్నవి చిరుధాన్యాలు. సో ఇట్లాంటివి కూడా పండించారు అనమాట అప్పట్లో. సో బార్లీ, బియ్యం, గోధుమతో పాటుగా వీటిని కూడా పండించారు అనమాట, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు కూడా పండించారు. సో ఓకేనా? సో ఇలా వీళ్ళు ఎకానమీ పరంగా, సో ఈ విధంగా ఎకానమీ పరంగా చేసేవాళ్ళు. సో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము, వాళ్ళు ఎలా షిఫ్ట్ అయ్యారు, పశుపోషణ నుంచి అగ్రికల్చర్ షిఫ్ట్ అయ్యారు, తర్వాత ఏ విధంగా వ్యవసాయం చేశారు, ఎలా పంటలు పండించారు. సో పండించారు, దిగుబడి బాగా వచ్చింది, వాటిని అమ్ముకోవాలి కదా. సో ఖచ్చితంగా ఎక్సెస్ ఉంటుంది, అంటే మనకు సంవత్సరానికి సరిపడా, నెక్స్ట్ పంటకి మధ్యలో సరిపడా ఉండగా మిగిలిన దాన్ని ఏం చేస్తాము, అమ్ముకుంటాం.